ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా గత కొద్ది వారాలుగా ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 90 రోజుల పాటు టారిఫ్లను నిలుపుదల చేసినప్పటికీ ఆయా దేశాలపై 10% సుంకాలు మాత్రం అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్లో ప్రకటించారు. ఇదిలా ఉండగా అమెరికా, చైనా దేశాల మధ్య ప్రతీకార సుంకాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చైనా దిగుమతులపై ఉన్న 20% సుంకాలకు అదనంగా 34% విధిస్తున్నామని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా ధీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో అసహనానికి గురైన ట్రంప్ చైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104% టారిఫ్లు విధిస్తానని హెచ్చరించి అల్టిమేటం జారీ చేశారు. ఇలాంటి బెదిరింపుల ధోరణి అమెరికా మానుకోవాలని, తాము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని చైనా స్పష్టం చేస్తూ అమెరికా ఉత్పత్తులపై 84% టారిఫ్ విధిస్తున్నామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చైనాపై మరో 50% కలిపి మొత్తంగా 125%, ఆ తరువాత 145% టారిఫ్ను విధిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపై తాత్కాలికంగా ఇటీవల ప్రకటించిన టారిఫ్లను నిలిపివేస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా, చైనా దేశాలు ఇలా ఒకరిపై మరొకరు ప్రతీకార సుంకాల పరంపర కొనసాగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై చైనా అమెరికాతో ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వైట్ హౌస్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, త్వరలోనే సుంకాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడి నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నామని, దానికి మేం కూడా సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొంటూ, But we have a tremendous amount of spirit from other countries, including China. China wants to make a deal. They just don't know how quite to go about it. You know, it's one of those things they don't know how quite. They're proud people. And President Xi's a proud man. I know him very well. And they don't know quite how to go about it, but they'll figure it out. They're in the process of figuring it out, but they want to make a deal. We have many other countries, as you know, many more than 75. And they all want to come, and they want to come here, or they'll go to Commerce, or they'll go to Treasury. They all want to make a deal. మరోవైపు అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో అభిప్రాయ భేదాలు తగ్గించుకొని సరఫరా వ్యవస్థలను మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బీజింగ్లో మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జట్టు కట్టాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యూజింగ్ సైతం పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాతో వాణిజ్యాన్ని 2.5 రెట్లు పెంచుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. వివిధ దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు నిలిపివేసిన నేపథ్యంలో పీయూష్ గోయల్ ముంబైలో శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడారు. భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సులభతర వాణిజ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఇరు దేశాలు గత ఫిబ్రవరిలోనే ఓ ఒప్పందం చేసుకున్నాయని పీయూష్ గోయల్ వివరిస్తూ, भारत तो बहुत समझदारी से इस पूरे विषय को पहले से संभाल रही है. प्रधानमंत्री मोदी जी और प्रेसिडेंट ट्रंप ने फरवरी में ही निर्णय ले लिया था कि हम आपसी संबंध बढ़ाते हुए बायलैटरल ट्रेड एग्रीमेंट एक ऐसा करार करेंगे जो भारत और यूनाइटेड स्टेट्स के बीच व्यापार को सरल भी करेगा, 500 बिलियन तक यानी आज से 2.5 गुना बढ़ाने का काम भी करेगा. देशवासियों को नौकरी के और अधिक साधन मिलेंगे, देश की अर्थव्यवस्था को और बल मिलेगा. तो मैं समझता हूँ भारत तो वैसे भी इस रेस में आगे था और हमारी बातचीत बहुत अच्छी प्रोग्रेस. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను యూరోపియన్ యూనియన్ కూడా 90 రోజుల పాటు నిలిపివేసింది. చర్చలను అనుమతించడానికి యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అమెరికా నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే చర్చలు విఫలమైతే ప్రతిఘటన చర్యలు సిద్ధంగా ఉన్నాయని ఆమె హెచ్చరించారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరో ఇషిబా శుక్రవారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ,
అమెరికా సుంకాల చర్చల నుండి తమ దేశం ప్రయోజనకరమైన ఫలితాన్ని కోరుకుంటోందన్నారు. తమ దేశంపై విధించిన అదనపు 24% సుంకాలు అమెరికాలో జపాన్ పెట్టుబడులను బలహీనపరుస్తాయని చెప్పారు. చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వచ్చే వారం వాషింగ్టన్కు తమ దేశ ఆర్థిక సహాయకుణ్ణి పంపుతామని తెలిపారు. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలో మంగళవారం తెల్లవారుజామున ఒక సంగీత ప్రదర్శన కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో 221 మంది మరణించారు. డొమింగో నగరంలోని స్థానిక జెట్ సెట్ క్లబ్లో మురాంగే ప్రసిద్ధ గాయకుడు రూబీ పెరెస్ ప్రదర్శన జరుగుతోంది. కార్యక్రమం మొదలైన తరువాత భవంతిపై నుండి పొడి రాలడం ప్రారంభమైంది. కొద్దిసేపటికే పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 221 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. మృతి చెందిన వారిలో మురాంగే గాయకుడు రూబీ పెరెస్ కూడా ఉన్నారు. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికలు జూన్ 3వ తేదీన జరగనున్నాయి. గత డిసెంబర్లో స్వల్పకాలిక మార్షల్ లా విధించినందున మాజీ అధ్యక్షుడు యూన్ సుక్యోల్పై అభిశంసనను రాజ్యాంగ న్యాయస్థానం సమర్థించిన 4 రోజుల తరువాత జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే డెమోక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే మ్యూంగ్ జూన్ 3వ తేదీన జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆ పార్టీ అధ్యక్ష పదవి నుండి వైదొలిగారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలకు ప్రధాన అభ్యర్థిగా పరిగణించబడుతున్న లీ జే మ్యూంగ్ 2022లో మాజీ అధ్యక్షుడు యూన్ సుకియోల్ చేతిలో స్వల్ప తేడాతో అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత ఆయన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుక్రెయిన్ దళాలు రష్యా సైన్యంతో పోరాడుతున్న సమయంలో 2 చైనా పౌరులను రష్యన్ సైన్యంలో పట్టుకున్నామని మంగళవారం పేర్కొన్నారు. ఖైదీలలో ఒకరి చిత్రాలతో కూడిన వీడియోను కూడా ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. చైనా పౌరులు రష్యా సైన్యంలో పనిచేస్తున్నారనే యుక్రెయిన్ వాదనలను చైనా తోసిపుచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ యుక్రెయిన్ వాదనను నిరాధారమైనదిగా అభివర్ణించారు. ఈశాన్య చైనాలోని ఒక నర్సింగ్ హోంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. హెబీ ప్రావిన్స్లోని చెంగ్డే నగరంలో మంటలు చెలరేగి దాదాపు 2 గంటల్లో ఆరిపోయాయని రాష్ట్ర మీడియా నివేదించింది. మంటల నుండి బయటపడిన 19 మందిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్ ఇప్పటివరకు 11,230 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వారి దేశానికి తిరిగి పంపించినట్లు తెలిపింది. గత వారం స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి తిరిగి వెళ్లిపోవడానికి విధించిన గడువు ముగిసిన తర్వాత పాకిస్తాన్ 11,000కు పైగా ఆఫ్ఘాన్ శరణార్థులను బహిష్కరించింది. అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌదరి గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా ఏ ఆఫ్ఘన్ జాతీయుడిని పాకిస్తాన్కు రానివ్వబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద సంఘటనలు ఆఫ్ఘనిస్తాన్తో ముడిపడి ఉన్నాయని మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. జల వనరుల నిర్వహణలో భాగంగా తీస్తా నది నుండి భారత్ అధికంగా నీటిని వినియోగించుకుంటోందని బంగ్లాదేశ్ ఇటీవల నిరసనలు తెలుపుతోంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పాత్రికేయులకు వివరిస్తూ భారతదేశం బంగ్లాదేశ్ మధ్య 54 నదులు పంచుకోబడ్డాయని సంబంధిత నీటి సమస్యలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. There are 54 rivers which are shared between India and Bangladesh. Now, to discuss all relevant issues, water issues, we have bilateral mechanism which is called Joint Rivers Commission. We are ready to discuss all issues provided that they are mutually agreed upon and provided that the overall environment are conducive for the same. అలాగే రష్యాలో మే 9న జరిగే విక్టరీ పరేడ్కు హాజరవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా ఆహ్వానం పంపిందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. నగరంలోని షుజాయా ప్రాంతంలో బుధవారం నివాస గృహాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 35 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 10 భవనాలు ధ్వంసమయ్యాయి. అమెరికా తన అణ్వాయుధ కార్యక్రమం గురించి ఇరాన్తో ప్రత్యక్ష చర్చలు ప్రారంభించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గురువారం వైట్ హౌస్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి
పాత్రికేయులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ తన అణు ఆశయాలను పరిష్కరించుకోవడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైతే గణనీయమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందానికి రావడానికి నిరాకరిస్తే సైనిక దాడుల వంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సైన్యం సోమవారం ఉత్తర యెమెన్ అంతటా 22 వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని సనా సమీపంలోని ప్రాంతాలు, కమారన్ ద్వీపం, చమురు సమృద్ధిగా ఉండే మారిబ్ ప్రావిన్స్ చుట్టూ ఉన్న హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అంతకు ముందు రోజు సనాలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 4 పిల్లలు చనిపోగా 25 మంది గాయపడ్డారు. ప్రపంచ వాతావరణ మార్పుల దృష్ట్యా చర్యలను వేగవంతం చేయడానికి బ్రెజిల్ ఒక కొత్త అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సంవత్సరం నవంబర్లో ఉత్తర బ్రెజిల్లోని బెలెం నగరంలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సమావేశం COP30కి ముందు ఈ ప్రణాళికను పంచుకుంది. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ UNFCCC వాతావరణ మార్పు మండలిని ఏర్పాటు చేయాలని ఈ ప్రణాళిక సూచిస్తోంది. కాప్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను వేగవంతం చేయడం, అంతర్జాతీయ ప్రయత్నాలను సమన్వయం చేయడం, వాతావరణ చర్యలను మరింత ప్రభావవంతంగా అమలు చేయడం ఈ కౌన్సిల్ లక్ష్యం. ప్రస్తుత ప్రక్రియ చాలా నెమ్మదిగా, సంక్లిష్టంగా ఉందని బ్రెజిల్ పేర్కొంది. ఆఫ్రికా దేశాలపై సైతం అమెరికా సుంకాల ప్రభావం కనిపిస్తోంది. ఈ టారిఫ్లు అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద కోకో ఉత్పత్తిదారు ఐవరీ కోస్ట్ తమ ఉత్పత్తిని మరింత ఖరీదైనదిగా చేయడానికి చర్యలు తీసుకోవచ్చని పశ్చిమ ఆఫ్రికా దేశ వ్యవసాయ మంత్రి గురువారం పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్లపై విధించిన సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి దక్షిణాఫ్రికా ఆటోమొబైల్ రంగానికి అదనపు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఆటోమోటివ్ పరిశ్రమ ఉత్పత్తి ప్రణాళికను విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి పార్క్ స్టౌ తెలిపారు. అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు అమెరికాతో వ్యవహరించడానికి వాటి సొంత వ్యూహాన్ని రూపొందిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశం యొక్క వ్యూహం స్పష్టంగా ఉందని, వచ్చే సెప్టెంబర్ నాటికి ముగిసే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరుపుతుందని జయశంకర్ పేర్కొంటూ, Every country is tariff. So every country in the world today is fashioning its own strategy of dealing with the United States. In our case, our strategy has a goal, and the goal is to see whether it's possible to actually deal with this situation by concluding a bilateral trade agreement. And I should add that in an interesting way, this has long been our objective. The present situation may have created the circumstances for such a serious conversation. ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహ్వూర్ హుసేన్ రానాను అమెరికా భారత్కు అప్పగించింది. పాకిస్తాన్ మూలాలున్న లష్కరే ఉగ్రవాది అయిన రానాను అమెరికా మార్షల్స్ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారులకు అప్పగించడంతో ఈ అధికారిక ప్రక్రియ ముగిసింది. దీనిపై అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ స్పందిస్తూ 26/11 ముంబై ఉగ్రదాడుల రూపకర్తగా తెహవూర్ రాణాపై అభియోగాలు ఉన్నాయని, ఇందుకుగాను న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్కు తరలించామని మీడియాకు వెల్లడించారు. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.